నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామంలో బరువు తక్కువ పిల్లలను గుర్తించడం, పోషణ పడాయ్ శిక్షణ కార్యక్రమం చిలకల్లు ICDS CDPO లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు రెండవ రోజు ముల్లపాడు హైస్కూల్లో శిక్షణ సందర్భంగా మ్యామ్ విజయ వాహిని చారిటబుల్ ట్రస్ట్, టాటా ట్రస్ట్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ పిల్లల యొక్క పెరుగుదల పర్యవేక్షణ ఎలా చేయాలి, బరువు తక్కువ మామ్లో ఉన్నవారిని ఎలా గుర్తించాలి, వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆరోగ్యపరమైన సదుపాయాలు ఎక్కడ దొరుకుతాయనే విషయాల గురించి, నేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి ఎలా రిఫర్ చేయాలి అనే విషయం గురించి, ప్రోగ్రామ్ అసోసియేటర్ మాధురి ఎత్తులు బరువులు తూచే పరికరాల గురించి, వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాల గురించి తెలిపారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి పోషకాహారం గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాల గురించి, గ్రేడ్ 1 సూపర్వైజర్ ఉషారాణి సువర్ణ ఆధార్ శీల నవచేతన గురించి తెలియజేశారు. కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. ISR 9 న్యూస్ ప్రతినిధి నందిగామ నియోజకవర్గం కుంచెపు లక్ష్మణరావు ఈ సమాచారాన్ని అందించారు. వేస్టింగ్ అంటే ఏంటి? స్టంటింగ్ అంటే ఎత్తులేని వాళ్ళు. అలానే MUW అంటే వయసుకు తగ్గ మనం ఇది మీరు కంపల్సరీ ఇవి రాసుకుని మన సెంటర్లో పెట్టుకోవాలి. ఎవ్రీడే ఒకసారి దాన్ని చూడాలి. ఎవరిని అడిగినా మీ నిద్రలో అడిగినా కూడా మనము చెప్పాలి. తల్లిదండ్రులకు మన తల్లిలో వస్తారు కదా, వాళ్ళు కూడా అవగాహన అనేది కనిపించాలి. ఇంత 3 కేటగిరీస్గా ఎవరు కూడా ఎక్కడ ఎంత క్షుణ్ణంగా మనం చూడలేము కదా. అవి చూసి మీరు మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, ప్లస్ ఇప్పుడు తను చెప్పే ఈ 10 స్టెప్స్ కూడా మీరు ఫాలో అవుతూ మన మదర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకేనా? కంటిన్యూ చేయండి. సో నా పేరు డి శ్రీనివాసులు అండి. నేను విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్ నుంచి నేను వచ్చాను. నేను విజయవాడలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు పెనుగంచిప్రోలు మండలం అనేటువంటి ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలకి పోషణ్ పడాయ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ బ్యాచ్ అంగన్వాడీ కార్యకర్తలకి ఈ యొక్క మ్యామ్ ట్రైనింగ్ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మ్యామ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ప్రోటోకాల్స్ గురించి మేము ఇక్కడ వివరించడానికి వచ్చాము అనమాట. సో దానిలో భాగంగా పెరుగుదల పర్యవేక్షణ అంటే ఏంటి, తర్వాత మ్యామ్ ఐడెంటిఫికేషన్ అంటే పోషకాహార లోపంతున్నటువంటి పిల్లల యొక్క గుర్తించడం, తద్వారా వాళ్ళకు ఆకలి పరీక్ష ఎలా చేయాలి, సో ఆకలి పరీక్షలో ఫెయిల్ అయితే ఏం చేయాలి, పాస్ అయితే ఏం చేయాలి, మెడికల్ మేనేజ్మెంట్ అంటే పిల్లలుగా గుర్తించబడిన తర్వాత ఆకలి పరీక్ష తన పిల్లవాడికి ఫెయిల్ అవుతే ఆ పిల్లవాడికి మెడికల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సో తనని దగ్గరలో ఉన్నటువంటి PSC కానీ లేకపోతే NRC పంపించి ఎలా వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలో వివరిస్తాము. అలా కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు కానీ పిల్లవాడి పోషకాహార లోపంతో ఉన్నాడు అనుకుంటే సో అటువంటి పిల్లల్ని సామాజికంగా అంటే మామూలు అంగన్వాడీ సెంటర్లోనే ఉంచి అటువంటి పిల్లల్ని సాధారణ స్థాయికి అంటే ఆరోగ్యకరణ స్థితికి ఎలా తీసుకురావాలి అనేటువంటి విషయాల గురించి ఈ 10 పాయింట్లు అనేది వాళ్ళకి ఈరోజు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇచ్చినటువంటి ఈ యొక్క ICDS డిపార్ట్మెంట్ నుంచి మన సూపర్వైజర్స్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఇక్కడ మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. సో విజయవాడ చారిటబుల్ ఫౌండేషన్ నుంచి ప్రోగ్రామ్ అసోసియేట్గా ఉన్నటువంటి మాధురి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ICDS సూపర్వైజర్ అయినటువంటి మేడం ఉషారాణి గారును తర్వాత సువర్ణ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడ మేము వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సో దీనిని వాళ్ళు ఫీల్డ్ స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేసి తద్వారా మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు ఉషా. నేను గ్రేడ్ 1 సూపర్వైజర్ని. పెనుగంచిప్రోలు మండలం మొత్తం కూడా నేను సూపర్వైజర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ 3 రోజుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముల్లపాడు ZPHS హై స్కూల్ నందు.
వీళ్ళకి ఈ శిక్షణ యొక్క పేరు ఏంటంటే పోషన్ బి పడాయి బి. ఇందులో పెనుగంచిప్రోలు మండలానికి సంబంధించిన 44 అంగన్వాడీ కార్యకర్తలు ఈ శిక్షణలో హాజరై ఉన్నారు. ముఖ్యంగా నేను ఉషా, అలానే నా కోవర్కర్ సువర్ణ, మేమిద్దరం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడాను వాళ్ళకి పిల్లలకి అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో ఎలా తర్ఫీదు ఇవ్వాలి, అలానే ఎటువంటి పోషకాలు తీసుకోవాలి, పిల్లల్ని ఆరోగ్యకరంగా, గర్భవతుల్ని బాలింతలు ఆరోగ్యకరంగా ఉంచడానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి, అలానే లోపపోషణ గల పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ 3 రోజులు చెప్పడంతో పాటు ఇందులో దివ్యాంగులు అంటే వికలాంగుల పిల్లలు 21 దివ్యాంగుల పిల్లలు కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకు కూడా సంబంధించిన ఒక టైం టేబుల్ తయారు చేయడం జరిగిందండి. దాని పేరు ఆదర్శీల. అలానే నవచేతన అని ముఖ్యంగా 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకి మన ఇంట్లోనే తల్లిదండ్రులకి ఆ పిల్లలకి స్టిమ్యులేషన్ ఇవ్వడానికి అంటే వృత్ప్రేరణ కలిగించడానికి యాక్టివిటీస్ ఎలా చేయాలనేది కూడా మేము ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి, ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమం ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం మన అంగన్వాడీ సెంటర్లో ఈ పూర్వ ప్రాథమిక విద్యని అందిస్తూ మంచి ఆరోగ్యకరమైన పౌరులను తయారు చేయడానికి, భారత మంచి పౌరుల్ని మనము మన దేశానికి అందించడానికి మన ముఖ్య ఉద్దేశం అండి. అలానే ఫౌండేషన్ ఫర్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ గురించి కూడా ఇందులో మేము వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మాకు నిప్సిడ్ వాళ్ళు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం ద్వారా ఇవన్నీ కూడా నేర్చుకుని క్షేత్రస్థాయిలో వీళ్ళు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము మానిటరింగ్ చేస్తూ మంచి అంగన్వాడీ కార్యక్రమం మంచి శిక్షణనిస్తూ వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేయడం ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డిజిటలైజేషన్ డిజిటల్ క్లాస్ రూమ్స్